నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. చిన్న చిన్న పిల్లలపై దారుణమైన అత్యాచారాలు, 2 ఏళ్లు 3 ఏళ్ల బాలికలపై దారుణాలకు పాల్పడే ధనవంతులు, అప్పుడే పుట్టిన పసికందులను వదలని రాక్షసులు, అత్యాచారాలతో ఆగకుండా వారిని ముక్కలు ముక్కలు నరికి తిన్న క్రూర మృగాలు, వీరంతా ఎవరో కాదు, అమెరికాలో రాజకీయవేత్తలు, గొప్ప గొప్ప బిజినెస్ మెన్లే. మనం ఇన్నాళ్ళు రోల్ మోడల్ గా తీసుకున్న బిల్ గేట్స్, మైకల్ జాక్సన్ తో పాటు ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వంటి వారితో పాటు అనేక మంది హాలీవుడ్ నటులు, డైరెక్టర్లు, బిజినెస్ మెన్లు చాలా మందే ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఓ అంచనా ప్రకారం 3 లక్షల మంది చిన్నపిల్లలను బలిగొన్నారు, తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇంతటి దారుణ క్రీడ ఎప్స్టీన్ ఫైల్స్ పేరిట ఇప్పుడు విడుదలవుతుంది. అమెరికాలోని ఫామ్ బీచ్ కౌంటీ ఈ రాక్షస క్రీడకు వేదికైంది. దాదాపు 2 దశాబ్దాలుగా జరిగిన ఈ రాక్షస క్రీడ తొలిసారిగా 2005లో వెలుగు చూసింది. ఇప్పటికీ ఈ విషయం అమెరికాను కుదిపేస్తోందంటే మామూలు విషయం కాదు. మరి అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? చిన్నపిల్లలను ఎందుకంత దారుణంగా ట్రీట్ చేశారు? దీనికి అంతటికీ మూల కారణం ఎవరు? ఎలా వెలుగు చూసింది? అమెరికా బడాబాబులు డబ్బుందన్న మదంతో ఎంత రాక్షసంగా ప్రవర్తించారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త. భారీ కంపెనీల నుంచి ప్రభుత్వాది నేతల వరకు ఇతనికి అవసరాల రీత్యా స్నేహితులున్నారు. అతనెవరో ఆ బడా వ్యక్తులకి తప్ప మిగిలిన ప్రపంచానికి ఒకప్పుడు పెద్దగా తెలియదు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుల్ని, బడా వ్యక్తుల్ని, అమ్మాయిలని ఎరగా వేసి తన వలలో పడేటట్లు చూసుకునేవాడు. సంపన్నుల కోసం మైనర్ బాలికల అక్రమ రవాణా, వారితో వ్యభిచారం చేయించడం వంటి నేరాలకు జెఫ్రీ ఎప్స్టీన్ పాల్పడ్డాడు. వారిలో చాలా మంది చిన్నపిల్లలున్నారు. కొంతమంది అయితే అప్పుడే పుట్టిన పసిపిల్లలని కూడా తెలుస్తోంది. అయితే ఎప్స్టీన్ ఎందుకు ఇలా చేశాడన్న విషయానికి వస్తే, అతను తన బిజినెస్ అవసరాల రీత్యా బడాబాబులను తన వలలో వేసుకోవడానికి ఇలా చేసేవాడు. బడాబాబులను తన ఐలాండ్కి పిలిపించి అక్కడ వారు శృంగారంలో పాల్గొనడానికి వీడియోలు తీసేవాడు. ఆయన చేసే ప్రతి చాట్ ఈమెయిల్లో నిక్షిప్తమయ్యేది. ప్రతి ఒక్కదానికి సమాచారం ఉండేది. తద్వారా వీటన్నిటిని స్టోర్ చేసుకుని బడా వ్యాపారులను బెదిరించి తనకు కావలసిన పనులను చక్కబెట్టుకునేవాడు. 2025 డిసెంబర్ నెలలో విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్ లో 3 లక్షల పత్రాలను అమెరికా బహిర్గతం చేసినట్లు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో బయటకు విడుదలైన 3500 ఫైళ్లలో 2.5 GB కంటే ఎక్కువ ఫోటోలు, డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ పూల్లో పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు, పాప్ సింగర్ మైకల్ జాక్సన్, హాలీవుడ్ నటుడు క్రిస్ టకర్, కెవిన్ స్పేసీ, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, బిల్ క్లియర్స్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు ఎక్కడ తీశారనే విషయంపై స్పష్టత లేదు. 1994లో ఒక 13 ఏళ్ల బాలికను ఎప్స్టీన్ ట్రంప్ రిసార్ట్ కు తీసుకువెళ్లాడని, అక్కడ ఎప్స్టీన్ జోక్ చేయగా ట్రంప్ నవ్వాడని ఒక బాధితురాలు ఆరోపించినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అలాగే గతంలో మిస్ టీన్ యుఎస్ఏ పోటీల సమయంలో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న రూమ్ లోకి ట్రంప్ అకస్మాత్తుగా ప్రవేశించేవారని కూడా పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని, అందుకే తాము విడిపోయామన్నారు. బిల్ గేట్స్ కు సుఖవ్యాధులు సైతం సోకాయని, ఆయన పలువురు రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలకు నెరపినందునే ఈ వ్యాధులు వచ్చినట్లు ఎప్స్టీన్ ఆ ఫైల్లో పేర్కొన్నారు. ఈ విషయం తన భార్య మిలిందాకు తెలియకుండా ఉండేందుకు, ఆమెకు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ కావాలని బిల్ గేట్స్ తనను అడిగినట్లు కూడా అందులో ఉంది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కొత్త ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు రావడం తన వైవాహిక జీవితంలోని అత్యంత బాధాకరమైన రోజులను గుర్తుకు తెస్తోందని
బిలిందా గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం నుంచి తాను బయటపడినందుకు సంతోషంగా ఉన్నానని, అయితే ఆ ఆరోపణలకు బిల్ గేట్స్ సహా అందులో పేర్లు ఉన్నవారే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది ఎంత అక్షర సత్యమో మనకు అర్థమవుతోంది. ఈ కేసు బయటకు ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, ఈ విషయంలో చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదు చేసినా అప్పట్లో వీటిపై పెద్దగా విచారణ జరగలేదు. దీని వెనుక బడాబాబులు ఉన్నారనే కారణంతోనే ఇలాంటి దారుణాలు జరిగాయి. అయితే ఈ కేసు 2005 మార్చిలో వెలుగు చూసింది. 14 ఏళ్ల బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. తమ కుమార్తెను ఎప్స్టీన్ లైంగికంగా వేధించాడని వారు ఫిర్యాదు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ స్వయంగా ఈ రాకెట్ ను నడిపేవాడని దర్యాప్తులో గుర్తించారు. దీంతో 2006 జూలైలో ఎప్స్టీన్ ను అరెస్ట్ చేశారు. అప్పట్లో అతడు 13 నెలలు జైల్లో ఉన్నాడు. అనంతరం విడుదలయ్యాడు. మళ్ళీ 2019 జూలై 6న ఎప్స్టీన్ న్యూయార్క్ లో అరెస్ట్ అయ్యారు. 2019 ఆగస్టు 10న జైలులోనే అనుమానాస్పద స్థితిలో అతడు చనిపోయాడు. ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరి నిజంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేక అతను నోరు తెరిస్తే తామంతా బుక్కవుతామనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వమే ఇలాంటి పని చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను మరణించే నాటికి ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ ఫైల్స్ లో ట్రంప్ ప్రధాన నిందితుడు కాబట్టి ఆయనే చంపించి ఉండవచ్చు. ఏది ఏమైనా నరరూప రాక్షసుడు చనిపోయాడు. కానీ ఈ దారుణాలతో పాలు పంచుకున్న వారంతా ఇంకా స్వేచ్ఛగా బతికే ఉన్నారు. కొన్ని దేశాలను శాసిస్తున్నారు. ఈ ఫైల్స్ లో భారత్ ను ఇరికించే ప్రయత్నం అమెరికా చేసింది. అందుకు రాహుల్ గాంధీ వంతపాడుతున్నారు. 2017 జూన్ 25, 26 తేదీల్లో మోదీ ట్రంప్ సమావేశం జరిగింది. అదే ఏడాది జూలైలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు లింక్ పెట్టాడు. అమెరికా అధ్యక్షుడి సలహా పాటించినందుకు ఇజ్రాయెల్ 2 సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, ఈ మెయిల్లో మోదీ పేరు వచ్చినా ఆయనపై లైంగిక ఆరోపణలు లేవు. జస్ట్ ట్రంప్ సలహా పాటించారని మాత్రమే ఉంది. దీన్ని కూడా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి ఎప్స్టీన్ చెత్త పుకార్లు తప్ప మరేమీ కాదని తోసిపుచ్చింది. అయినా కూడా మన దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ దీనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఫైల్స్ కు భయపడే మోదీ అమెరికాకు తలొగ్గారని ఆరోపించారు. కానీ ఇందులో ఎంత మాత్రమూ వాస్తవం లేదు. మరీ ముఖ్యంగా ఇలాంటి అలసత్వ ఆరోపణలు చేయడం వల్ల భారత్ పరువు తీసినట్లవుతుందని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా అత్యాచారం అన్నది చాలా దారుణం. అలాంటిది చిన్నపిల్లలపై కూడా ఇంతటి రాక్షస క్రీడకు దిగారంటే వాళ్ళు నిజంగా మనుషులు కాదనే అనుకోవాలి. అలాంటిది దేశాధినేతలే ఇలాంటి దారుణాలకు తెగబడ్డారు. బిల్ గేట్స్ వంటి వారిని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ వీళ్ళంతా రోల్ మోడల్స్ కాదని, క్రూర మృగాలని అర్థమవుతోంది. డబ్బున్న వాళ్ళు ఆడిన ఈ రాక్షస క్రీడలో అనేక మంది చిన్నారులు బలయ్యారు. పాశవిక క్రూరత్వాన్ని చూశారు. ఇంత జరిగినా ఈ కేసులో ఎవ్వరికీ శిక్ష పడలేదు. ఎందుకంటే ఇందులో ఉన్న వారంతా డబ్బున్న వాళ్ళు కాబట్టి. వీరంతా రాజకీయ నాయకులను, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను మార్చగల శక్తి ఉన్నవారు కాబట్టి. ఈ కేసు నీరుగారిపోయింది. తాము ఏమీ చేయలేదని, అవన్నీ ఒట్టి ఆరోపణలే అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రాక్షసత్వానికి పాల్పడ్డారని పేరు వచ్చిన వారంతా చాలా క్రూరులుగానే మిగిలిపోవాలి. వారికి ఉన్న ఆదరణ తగ్గితే కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.